ఫస్ట్ కాల్ చేసి అనిల్ గారు మీరు కాల్ చేసి ఇలా చేయాలన్నప్పుడు మీ అసలు ఏంటి ఆ టైంలో అసలు నేను అనిల్ గారిని గట్టిగా హగ్ చేసుకొని ఆల్మోస్ట్ సార్ చాలా థ్యాంక్స్ సార్, అసలు నెవర్ ఇమాజిన్డ్ ఇన్ మై లైఫ్. అసలు చిరంజీవి గారికి నేను చేస్తానని కల్లో కూడా ఊహించలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క డాన్స్ మాస్టర్ గా ఒక డ్రీమ్ అండి. ఎవరైనా చిరంజీవి గారు ఇట్ సెల్ఫ్ ఆయన ఒక గ్రే స్టైల్ అని క్రియేట్ చేసుకున్నారు. అంటే ఆయన డాన్స్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఏ డాన్స్ మాస్టర్ ఎవరు ఎంత కంపోజ్ చేసినా ఆయన యాడ్ చేసే గ్రే స్టైల్ అది ఎవ్వరు అసలు అందరికీ ప్రతి ఒక్కరికి నచ్చి విజిలేసే మూమెంట్ ఆయన క్రియేట్ చేస్తారు. ఆయన ఇప్పుడు నేను చూపించిన మూమెంట్నే నార్మల్గా ఉంటుంది నేను చేస్తే, అదే ఆయన బాడీలోకి వెళ్ళి అది అవుట్ అయితే వేరే లెవెల్ విజిల్స్ మిమ్మల్ని గుర్తుపట్టేటట్టుగా అసలు. బట్ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్, ప్లస్ ఇంకోటి మనము మన వర్క్లో ఎంత డెడికేటెడ్గా ఉండాలి, దానికోసం ఆయన పడ్డ శ్రమ, ఆయన మలుచుకున్న విధానం, అంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండాలి, ఎంత అందంగా అనిపించాలి అని, అలాగే మన కెరియర్లో మనం కూడా ఎంత బాగా వర్క్ చేయాలి, ఇంకా మనకు ఆపర్చునిటీస్ వచ్చినా కొద్దీ ఇంకా బెటర్ చేస్తూ ఎలా వెళ్ళాలి, ఎంత హార్డ్ వర్క్ పెట్టాలనేది నేర్చుకున్నాం. అంటే ఈ ఒక్క సాంగ్ కూడా మిగతా సాంగ్స్ లో కూడా ఎక్కడ ఆయన అలసిపోయేటట్టుగానే అలా ఏం కనిపించలేదు అసలు. మీరు చూస్తే రామ్మ చిలకమ్మ వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు అది నేనే చేశాను. మళ్ళీ మామ దగ్గరికి ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ సాంగ్ కూడా నేనే చేశాను. ఆ సాంగ్స్ లో కూడా రామ్మ చిలకమ్మ కూడా మళ్ళీ చేయడము, వెంకటేష్ గారు అసలు అనిల్ గారు థాట్ కే హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కూడా చేయడము, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేశానండి. ఇట్స్ ఎ మెమరబుల్ అండ్ లైఫ్లో మర్చిపోలేంది. ఆ గిఫ్ట్స్ అన్నీ చిరంజీవి గారు మా అందరికి వాచ్, ల్యాప్టాప్లు ఏది ఇచ్చినా మాకు పాట ఇచ్చి అందరి కొరియోగ్రాఫర్స్ని బ్లెస్ చేశారు. ఈ ఎనర్జీని, ఈ సక్సెస్ని మేము మా లైఫ్లో కొనసాగిస్తాం తప్పకుండా.